టీమిండియా కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికవడం దాదాపు ఖాయమైంది. మరికొన్ని రోజుల్లో బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. లక్నో సూపర్ జైంట్స్ వరుసగా 2 సార్లు ప్లేఆఫ్స్కి చేర్చడం, ఈ సీజన్లో కలకత్తా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో మెంటర్గా గంభీర్ది కీలక పాత్ర. దీంతో ఐపీఎల్ సక్సెస్ రేట్ను దృష్టిలో ఉంచుకొని గంభీర్కి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తుంది. కోచ్ పదవిని స్వీకరించే ముందు గంభీర్ కొన్ని డిమాండ్లను బీసీసీఐ ముందు ఉంచాడని సమాచారం. దానికి బోర్డు ఓకే చెప్పడంతో గంభీర్ కోచ్ బాధ్యతలు అందుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం గంభీర్ 5 డిమాండ్లు చేశాడని బీసీసీఐ తెలిపింది. అందులో మొదటి డిమాండ్, ఒక్కసారి కోచ్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత బీసీసీఐ జట్టుకు సంబంధించిన విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు. రెండో డిమాండ్, అసిస్టెంట్ కోచ్లను, సహాయక బృందాలను తన ఇష్టానుసారం ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. మూడో డిమాండ్, వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమి, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు నిరాశపరిస్తే జట్టు నుంచి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళంతా వన్డే ఫార్మాట్ పై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ఇక నాలుగో డిమాండ్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టెస్ట్ జట్టును సిద్ధం చేయాలి. దీనిలో సీనియర్లకు అవకాశం ఇస్తూ క్రమంగా యువ ఆటగాళ్లను జట్టులో భాగం చేయాలి. ఇక ఆఖరి డిమాండ్, వన్డే వరల్డ్ కప్ 2027ను భారత్ సాధించేలా తన ప్లాన్లు ఉంటాయని, అదే తన అంతిమ లక్ష్యమని బీసీసీఐతో గంభీర్ పేర్కొన్నాడు. దానికి తగ్గట్లుగానే ప్రతి నిర్ణయం ఉంటుందని, వాటిలో బీసీసీఐ కలగ చేసుకోకూడదని గంభీర్ డిమాండ్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.